అభూత కల్పనలు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వీళ్ళు చెప్పే అన్ని కూడా అభూత కల్పనలే. వీళ్ళు ఏమేమి చెప్తా ఉన్నారంటే డిజిటల్ పేమెంట్ గాని ఎందుకు చేయలేకపోయారనేది చెప్పుకోలేక వాళ్ళు సమర్థించుకుంటా ఉన్నారు. ఈ అవినీతి అనుకొండలందరినీ కూడా మభ్య పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీని మీద ఈనాడు కాదు, ఎప్పటి నుంచో కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క బీజేపీ వాళ్ళు, ఒక పక్క జనసేన వాళ్ళు, ప్రజలందరూ కూడా అనుమానాలు రేకెత్తించారు. ఆ అనుమానాల నేపథ్యంలోనే వాళ్ళ అధికారాన్ని కోల్పోవటానికి ప్రజలందరూ కూడా నమ్మారు. ఈ సిస్టము సరిగా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లక్షల కోట్ల రూపాయలు స్కామ్ దొరికింది. తప్పకుండా దీన్ని అనుకొండలు ఎవరైతే ఉన్నారో పైనుంచి కింద దాకా జగన్మోహన్ రెడ్డి గారు, దద్దల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, కసిరెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి సీఎంఓలో పేషీలో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి బాధ్యులే. వీళ్ళందరూ కూడా చాలా మంది ఐఏఎస్లు దీంట్లో ఉన్నారు. వీటన్నిటిని కూడా స్పష్టంగా మనం బయటికి తీయాల. ప్రజల ధనం దుర్వినియోగం అవుతోంది. ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో తప్పకుండా మనం వీళ్ళకి శిక్ష పడే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజున కొల్లు రవీంద్ర గారు చెప్పినటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశాల్లో స్పష్టంగా 100కి 100% నిజాలు ఉన్నాయి. నిజాలను నిగ్గు తేల్చాలా. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా వీళ్ళు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కి సమాధానం చెప్పలేక వాళ్ళ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి. ఈ రోజున మేము ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో దీనికి ఒక కమిటీని వేసాం. సిఐడి వాళ్ళు నిగ్గు తేల్చారు. దాన్ని ఆల్రెడీ కసిరెడ్డి గారిని బయటకు తీశారు. దీన్ని రేపు కోర్టు రూపంలో కూడా ఆల్రెడీ అతన్ని వచ్చి లొంగిపోమన్నారు. అతను 3 times రాలేదు ఈ రోజు కూడా. ఎందుకంటే దీంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు సీఎంఓలో ఉండేవారు. వారు వీళ్ళ తప్పిస్తూ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ చట్టానికి ఎట్లా తూట్లు పొడవాలా, చట్టం నుంచి ఎట్లా తప్పించుకోవడం కోసం వాళ్ళు వేస్తున్నటువంటి పన్నాగాలు ఎత్తుగడల్లో భాగంగానే ఈ రోజున కసిరెడ్డి గారు రావట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే నేను ఒక్క అంశం సార్, నేను సాక్షాత్తు ఐటీకి సంబంధించినటువంటి నేను సలహాదారుణ్ణి, నేను అసలు ఐ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్. నేను ఎట్లా అవుతానంటే అక్కడ ఎవరి శాఖలు ఎవరికి లేవండి. సకల శాఖలు ఉన్నటువంటి సద్దల రామకృష్ణారెడ్డి గారిని చూడమనండి. అసలు ఆయనకి ప్రజా సంబంధాల కార్యక్రమానికి సంబంధించినటువంటి అతన్ని ఒక ఇదిగా పెడితే అతను ఏం చేశాడు, అతనంతా కూడా అన్ని అతని చేతిలోకి తీసుకున్నాడు. అక్కడ ఏం ప్రోటోకాల్ లేదు. అసలు ఏ విధంగా వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్స్ లేవండి, బౌండరీ లేవు. వీళ్ళు సలహాదారులుగా కేవలం ఆర్థికంగా ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలా, ప్రభుత్వాన్ని ఎట్లా తూట్లు పడవాలా, ఆ డబ్బులన్నీ కూడా ఖజానాలకు ఎట్లా తీసుకురావాలనేటువంటి ఒకే ఒక నేపథ్యంతోనే ఈ యొక్క సలహాదారులు మొత్తాన్ని కూడా 65 మంది సలహాదారులు వేసి వాళ్ళకు ప్రోటోకాల్ ఇచ్చి, క్యాబినెట్ ఇచ్చి ప్రభుత్వాన్ని లూటీ చేయడం కోసం సలహాలు తీసుకున్నారు తప్పించి ప్రజల యొక్క బాగోగుల కోసం, ఆర్థిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం వాళ్ళ సలహాలు తీసుకోలేదండి. ఇవన్నీ ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలా. తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళకి శిక్షలు పడక తప్పవని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా. రేపు రాబోయేటువంటి రోజుల్లో నిన్న జరిగినటువంటి పోలీసుల వ్యవస్థ మీద మీరు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ పదజాలాన్ని మార్చుకోండి. మీరు శవాలను చూస్తే ఎందుకు అంత ఆనందపడుతున్నారో నాకు తెలియట్లేదు. అయితే అసలు మీ యొక్క రాజకీయమే. గురునాథం గారు ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా, ఇందాక నుంచి గురునాథం గారు ఒక్క నిమిషం, ఇందాక నుంచి మీరు సిట్ వేయాలని చెప్తున్నారు కదా, దర్యాప్తు చేయాలని చెప్తున్నారు కదా. మరి దాదాపుగా 4 సంవత్సరాల్లోనే 4,000 కోట్ల పైగా ఆర్డర్లు వచ్చిన ఈ ఆదాన్ డిస్టిలరీస్ పైన, అంటే విజయసాయిరెడ్డికి సంబంధించిన కంపెనీ కదా, దానిపైన కూడా మీ దర్యాప్తు ఉండబోతుందా, లేదా విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీ మారారు కాబట్టి ఆయన ఏమైనా వదిలేయబోతున్నారా? మీరు వదలం సార్. విజయసాయిరెడ్డి గారు దీంట్లో ప్రధానమైనటువంటి భూమికి పోషించారు. ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామ్ లో వాళ్ళ అల్లుడు గారు కూడా ఉన్నారు. వీరిని వదిలే ప్రశ్నే లేదు. విజయసాయిరెడ్డి గారు అప్రూవల్ గా మారినా కూడా తన మీద శిక్షలు ఉంటాయి. అతనికి దాదాపుగా 16 కేసుల్లో ఉన్నారు. వారిని తప్పకుండా వదిలిపెట్టే ప్రశ్నే లేదు సార్. రైట్ అండి. సో ఇందాక దీని గురించి మీరు మాట్లాడుతూ నిన్న ఒక అంశం గురించి తీసుకొచ్చారు. మీ పార్టీ నాయకుడు ఒకడు కిరణ్ అనే వ్యక్తి నిన్న
జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన చాలా అసభ్యకరమైన అనగూడని